తెలుగులో హీరోల మీదే బడ్జెట్ బరువుందనుకుంటే పొరపాటే. తమిళ్లో కూడా వందల కోట్ల బడ్జెట్ ని క్యారీ చేస్తున్నారు హీరోలు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల నుంచి విజయ్ వరకు ఈ వందల కోట్ల బరువును మోస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ హీరోలకు కూడా బడ్జెట్ వెయిట్ తప్పడం లేదు. ఎందుకంటే ఈ హీరోల మీద కూడా కలెక్షన్ల ప్రెషర్ పెరిగిపోతోంది. సినిమాలు అందరికీ కనెక్ట్ కావాలంటే భారీ బడ్జెట్ తో తీయాల్సిందే. అందుకే తమిళ హీరోల మీద కూడా బడ్జెట్ బరువు పెరిగిపోతోంది. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ మాత్రం ఈ బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ 2 సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు రజనీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రజనీ రెమ్యునరేషన్ తో పాటు సినిమా బడ్జెట్ గురించి కూడా హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే నెల 14న థియేటర్లకు వస్తున్న కూలీ మూవీ భారీ పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కూలీతో పాటు జైలర్ 2 కి కూడా బడ్జెట్ సాలిడ్ గానే పెడుతున్నారు నిర్మాతలు. రజనీ సినిమాకి ఓపెనింగ్స్ తోనే మాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. యావరేజ్ టాక్ వచ్చినా బడ్జెట్ కవర్ అయిపోతుంది. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అసలే జైలర్ సూపర్ హిట్ తో జైలర్ 2ని ఇంకా భారీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ 2 సినిమాలకు కలిపి 6 నుంచి 700 కోట్ల వెయిట్ ఉన్నట్టే రజనీకాంత్ మీద. రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ భారీగా పెట్టి సినిమా చేస్తున్న హీరో విజయ్. విజయ్ 69వ సినిమాగా ఆడియన్స్ ముందుకు వస్తోంది జననాయగన్. లాస్ట్ మూవీ కాబట్టి సినిమాని గ్రాండ్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు మేకర్స్. అంతకు ముందు సినిమాలు సరిగా హిట్ అందుకోకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ కలెక్షన్లు రావాలంటే ఆ ప్రెషర్ ని విజయ్ మొయ్యక తప్పదు.